పీపుల్ మన తెలుగు వాళ్ళ ఫేవరెట్ ఒక్కటే కాదు. ఎవ్వరు టేస్ట్ చేసినా ఇట్టే ఫేవరెట్ అయిపోతది. అదే మన గోంగూర. గోంగూర ఏ ఫామ్‌లో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటది. గోంగూర పప్పు చాలామంది చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ వేలో ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. అదే వంకాయ గోంగూర పప్పు. వంకాయకున్న బెస్ట్ పార్ట్ అదే. మనం ఏ కర్రీలోకి, ఏ పప్పులోకి యాడ్ చేసుకున్నా కూడా వాటితో బాగా బ్లెండ్ అయిపోయి టేస్ట్ బాగా ఇస్తదనమాట. ఇది నార్మల్ పప్పు మనం ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవడమే. ఒక కుక్కర్ తీసుకొని పప్పు బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకొని ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, వంకాయ యాడ్ చేసుకొని వాటర్ ఏసేసి 4 విజిల్స్ పాటు రానిచ్చాలి. ఆ తర్వాత పప్పు గుత్తితో బాగా ఎనిపేసుకొనేసేయాలి. ఇప్పుడే అసలైన పార్ట్. గోంగూర పేస్ట్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, గోంగూర పేస్ట్ మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే ఏ డిష్‌కైనా చాలా బావుంటది. అదే దాంతో మీరు చట్నీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పుల్లగూర చేసుకోవచ్చనమాట. ఈ గోంగూర పేస్ట్‌లో నేనైతే మెంతులు, ఆవాలు అలానే తెల్ల నువ్వులు యాడ్ చేశాననమాట. మీకు ప్రాపర్‌గా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేసేసేయండి. గోంగూర పేస్ట్ ఎలా చేసుకొని స్టోర్ చేసుకోవాలో నేను చెప్తాను. లాస్ట్‌లో ఇంకా తడక యాడ్ చేసేసుకొని వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటది. రైస్‌లోకి అలా కొద్దిగా ఘీ యాడ్ చేసుకొని, ఈ వంకాయ గోంగూర పప్పు యాడ్ చేసుకొని తింటే చాలా చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉంటది మైండ్ అయితే. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.